అదేనండి చైనా, చూసారా వైట్గా కనపడుతుంది కదా, ఆ బిల్డింగే చైనా. చైనా బార్డర్, అందులో చైనా సోల్జర్స్ ఉంటారు చూసారా. అంతా చైనా బార్డర్ అనమాట, చైనా సోల్జర్స్ ఉంటారు. హలో, కనిపించింది కదండి చైనా బార్డర్, సోల్జర్స్ ఉండేది, మన సోల్జర్స్ ఉంటారండి చైనా బార్డర్లో. అటుండు ఇక్కడ రాణి గారు నిలబడిన మధ్యలో రైట్ సైడ్న చైనా సోల్జర్స్ యొక్క బిల్డింగ్ ఉంది, తెల్లగా ఎత్తుగా కనపడుతుంది. ఆవిడకి అంటే మన వైపు నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్లో ఉన్నాయి ఇండియా సోల్జర్స్ యొక్క రెసిడెన్షియల్ క్వార్టర్స్. ఆవిడకి లెఫ్ట్ సైడ్ అంటే మనకు కుడివైపున ఉన్నవి చైనా బిల్డింగ్. ఇదంతా కూడా మంచుతో కప్పబడింది. గాడ్స్ గ్రేస్. ఈ ఫాగ్ అంతా పోయి ఇప్పుడే బయటపడింది. ఇదిగో మళ్ళీ ఫాగ్ మూసేస్తుంది. చూస్తూ ఉండగానే మీకు ఫాగ్ మూసేస్తుంది. చైనా బిల్డింగ్ డిజపియర్ అయిపోయింది చూడండి. ఇండియా సోల్జర్స్ బిల్డింగ్ కూడా కాసేపట్లో డిజపియర్ అయిపోతుంది. అంచేత ఇక్కడ ఈ నతులా పాస్లో ఏ క్షణంలో ఎలా అట్మాస్ఫియర్ ఉంటుందో కూడా తెలియదు. బై లక్ మేము కొద్దిగా ఎండ రావడంతో దాన్ని కూడా చూడగలిగాం. మీరు వెళ్ళండి, అదిగోండి మూసేసింది, ఇప్పుడు అనిపించట్లా చూసారా, ఫాగ్ మూసేసింది. ఇప్పుడు దాకా మనకి కనపడింది కదా, అది వైట్ ఫాగ్ ముక్లా కవర్ చేసేస్తుంది. పక్కన ఉన్న రెడ్ కలర్ది మాత్రం కనిపిస్తున్నాయి లైట్గా, దాన్ని కూడా ఫాగ్ మూసేస్తుంది చూడండి. అంటే మనం 2 minutes మాత్రం చూడగలిగాం. చాలా లక్కీగా అనమాట. చైనా బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళ చైనా హౌస్ని 2 minutes చూడగలిగాం. మీరు అటు పదండి. సత్యనారాయణ గారు ఎదురండి. అటు చూసారా, ఫాగ్ మూసేస్తుంది చక్కగా, అసలు ఏం కనపడలేదు అక్కడ. అది మళ్ళీ కొంచెం ఫాగ్ ఓపెన్ అయింది. జాగ్రత్త, ఫాగ్లో జారిపోతున్నారు మా వారు. ఫాగ్ కాదు, మంచు కొండలకి స్లిప్ అయిపోతుంది. అంటే అక్కడ స్లిప్పీగా ఉంది, అట్లా వైట్ అసలు కనిపించట్లేదు యాక్చువల్గా. ఇండియన్ సోల్జర్స్ ఇక్కడ ఉంటారండి. ఇదిగో చూడండి, కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఇక్కడ కొత్త హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారు మన ఇండియన్ సోల్జర్స్ కోసం. పిల్లర్స్ కూడా లేసినాయి చూసారా. ఇది మన ఇండియా. ఇదిగో చూడండి, ఇండియా పక్కనే చూసారా చైనా వాళ్ళ బిల్డింగ్ కనిపిస్తుంది. ఏం లేదు, జస్ట్ ఒక 100 feet కూడా లేదండి అక్కడికి. మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి 100 feet కూడా లేదు. మనం 100 feet దూరంలో నిలబడి చక్కగా చూడగలుగుతున్నాం. ఆ చైనా బిల్డింగ్ మంచుకో కవర్ చేసేసారు, కవర్ అయిపోయింది చూసారా. ఫాగ్ కొంచెమే జస్ట్ రిలీజ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్, హలో ఫ్రెండ్స్, నేను మీ రాణి బల్ల సత్యనారాయణ గారు. ఇటు చూడండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ సూన్. అదిగో సోల్జర్స్ చూసారా, ఇండియన్ సోల్జర్స్.
చైనా బిల్డింగ్, అది ముందు చైనా బిల్డింగ్ జూన్ అది చైనా చెప్పాలి. చైనా సరిహద్దులో ఉన్న బిల్డింగ్ అది. అది ఆ బిల్డింగ్ చైనా వాళ్ళు సోల్జర్స్ ఉండడానికి కట్టిన బిల్డింగు. దానికి చివర చూడండి ఇండియన్ సోల్జర్స్ ఉండే బిల్డింగ్ ఇది. మనం ఇండియన్ సోల్జర్స్ ఉన్న వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం అలౌ చేయడం లేదు. ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మన ఇండియన్ సోల్జర్స్ తాలూకా, మన బార్డర్లో ఉన్న సోల్జర్స్ యొక్క బిల్డింగు. అక్కడ సింగిల్గా ఒకే బిల్డింగ్ కనపడుతుంది. ఇది చైనా సోల్జర్స్ ఉండే బిల్డింగ్. ఇది అతులా పాస్, చైనా బార్డర్లో ఉన్న అందమైన దృశ్యం. ఇప్పుడు ఎండ వచ్చింది, ఇందాకటి వరకు పాగుండి అసలు ఏమీ కనపడలా. దూరంగా చూడండి, ఒక కొండ మెరుస్తూ కనపడుతుంది. ఎండ పడితే అంత స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ బాగా వచ్చేస్తుంది. అక్కడ ఆకాశం, భూమి, కొండలు అంతా కలిసిపోయినట్టుగా ఉంది. మరి ఇటు తిరిగి చూస్తే అచ్చంగా కొండ. ఇది రాతి కొండ, అది మంచుతో కప్పబడిందంతా ఇండియా చైనా బార్డర్. చూడండి, దూరంగా ఐ లవ్ చాంగో అని కనపడుతుంది. ఇది చాంగో లేక్. ఈ హిమాలయన్ మౌంటైన్స్ నుంచి వచ్చిన మంచు కరిగి నీరుగా మారి ఇక్కడ చాంగో లేక్గా మారింది. ఇది జనవరి, డిసెంబర్ నెలలు అయితే గడ్డగట్టుకుపోతుంది. ఇప్పుడు నీటి రూపంలో మనకు కనపడుతుంది. అప్పుడప్పుడు కూడా దీంట్లో బోట్ షైర్ కూడా ఉంటుంది, కానీ వెదర్ అంత బాగోపోవడం వల్ల బోట్ షైర్ అనేది చేయలేదు. ఇక్కడ యాక్ రైడింగ్ అనేది జరుగుతుంది బాగా. అంటే మన ఏరియాలో దున్నపోతులు అంటాం, జడల బర్రి అంటాం. దాని మీద రైడ్ చేయడం అనేది ఇక్కడ బాగా రెగ్యులర్గా జరుగుతుంది. చూడండి, ఇవన్నీ ఎక్కడ చూసినా యాక్సే కనపడుతున్నాయి. మీరు అటు వెళ్ళండి, వెళ్ళండి చెప్తా. హలో, హాయ్, నేను మీ రాణి వల్ల. నేనైతే ఎక్కి రైడ్ చేస్తానండి. మా హస్బెండ్ మాత్రం ఎక్కడన్నారు, భయం ఇస్తుంది దానికి. నాకేం భయం లేదు కదా, అందుకని నేను ఎక్కేసా. చూడండి ఎన్ని యాక్స్ ఉన్నాయో. చూడండి, మనం ఇప్పుడు చైనా బార్డర్కి వచ్చేస్తాం. 1410 మీటర్స్ మనం హైట్కి వచ్చేసాం. సో ఇదే చైనా బార్డర్ అండి, నాతులా పాస్. అసలు చూడండి, మీకు ఇక్కడ మంచే మొత్తం ఏమీ లేదు, అంతా మంచిగా కనబడుతుంది. చూసారా, మంచి తప్ప ఏమీ లేదు ఇక్కడ, అంతా మంచి. మనకి రోడ్డు కూడా ఏం కనిపించట్లేదు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. మనం ఇలాంటి వాతావరణం చూస్తాం అనుకోవాలి, కైలాస పర్వతాల్లో ఉన్నట్టుంది నిజానికి. ఫీల్ అవుతున్నా, కైలాస పర్వతాల్లో శివుడి దగ్గరంటే ఫీల్ అయిపోతున్నా. చాలా చక్కగా ఉంది వాతావరణం, సూపర్. కానీ ఆక్సిజన్ మాత్రం అస్సలు అందట్లా. మేము పచ్చకర్పూరం పీల్చి ఒక 5 నిమిషాలు బయట ఉన్నాం, వెంటనే కార్లోకి ఎక్కేస్తున్నాం. అంటే 5 మినిట్స్ కంటే ఎక్కువ మనం ఉండలేకపోతాం. అంటే ఇప్పుడు ఇవాళ వాతావరణం ఇలా చాలా 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 అదే బాగా పెద్ద వాన పడుతుంది. అది ఫాగ్, మొత్తం ఫాగే. కొంచెం బ్రీత్ అందుకు మేడం రెస్ట్లో ఉన్నారు. నానమ్మ గారు రెస్ట్లో ఉన్నారా? మేడం గారా? నానమ్మ గారా? మ్యామ్
చూసారా ఫ్రెండ్స్, చాలా మంది ఏం చూస్తారు వాళ్ళకి ఏమి ఆక్సిజన్ సిలిండర్ వాళ్ళకి ఏం పని లేదు ఆక్సిజన్ సిలిండర్ లో ఉన్నారు. రికార్డ్ చేసేస్తున్నారు. ఇక్కడ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లు కూడా చాలా మంది యూజ్ చేశారండి. రికార్డ్ చేసేస్తారు. అంటే మరీ అంత ఎక్కువ ఇప్పుడు ఉంది. ఈరోజు 12th May 2026 అండి. హనుమత్ జయంతి. యాక్చువల్గా మేలో ఇంత ఫాగ్ ఉండదు, కొంచెం పర్లేదు, బ్రీత్ తీసుకోవచ్చు అన్నారు. కానీ ఈరోజు బాగా పెద్ద వాన పట్టడం వల్ల, అది కూడా మంచు ఎక్కువగా కురవడం వల్ల ఈ రకంగా మనకి ఇలా అయింది. సో మనం ఇంకొంచెంసేపు ఇక్కడ ఉండగలమేమో ట్రై చేద్దాం. మొత్తం వర్షమే బయట నిలబడి ఇప్పుడు పాడు మంచి కాదు, వాన 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 వెన్నెల వాన, మొత్తం వర్షం చూసారు. అబ్బాబ్బాబ్బా, చాలా పెద్ద వర్షం పడుతుంది. పక్కన మంచు ఉంది కదా, దగ్గర ఇట్లా ఓని అంటే చూడండి మంచు తడిసిపోతుంది. స్నోఫాల్ స్నోఫాల్ ఏమనాలి? స్నోఫాల్ కదంట. రెయిన్ కాదు, లోపల పడుతుంది. గ్లాస్ పెట్టేయండి. స్నోఫాల్ బారిష్ నెయ్యి. క్లోజ్ చేయండి, మొత్తం ఇటు సైడ్ కూడా క్లోజ్ చేయండి. చూసారా స్నోఫాల్ ఎలా ఉందో? వావ్. చూసారా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ స్నోఫాల్. లైటింగ్ కూడా డల్ అయిపోయింది. చూడండి రైన్, అవునండి మీవైపే పెట్టు. సార్ మీరు కూడా పెట్టండి. స్నో 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 స్నో. అసలు ఇంకా మేము దిగడానికి కూడా లేదు, మొత్తం రైనే. చైనా బార్డర్ అంతే చూస్తున్నాం. కానీ వర్షం కూడా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. అటు చూపించు. వావ్ వావ్ వావ్. చూసారా? బాబా బాబా బాబా, మానే చైనా బార్డర్. ఇదే గేట్ వాల్ ఆఫ్ చైనా అయితే ఇంకా బాగుండేది, కానీ కాదు. సడన్గా వర్షం కురుస్తుందంటే ఏమో అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మనం వర్షం పడినని చూస్తున్నాం. అదొకటి సారు, రాజుగారు, హేమసుందర్ గారు, అరే శ్రీమయి, అరుణ గారు, పద్మావతి గారు. నీరసం వచ్చేస్తుంది పద్మావతి గారికి, కొంచెం ఆక్సిజన్ అందట్లేదు మేడంకి. అందుకే అక్కడ పచ్చకర్పూరం కూడా పీలుస్తున్నారు. మంట బాగా మండుతుంది. ఆ మంట ఊపిరి అందగా పచ్చకర్పూరం స్మెల్ చూస్తున్నారు. అక్కడేమో స్మెల్ చూసి చూసి అలసిపోయారు. అంటే ఇక్కడ అంత ఆక్సిజన్ అస్సలు అందట్లా, జీరో లెవెల్ ఆక్సిజన్, జీరో లెవెల్లో ఉంది. ఫ్రెండ్స్ మీకే బాధ్యత, మీరే బాధ్యత. ఒకవేళ బ్రీతింగ్ సరిపోక మేమైతే నాకైతే బాగానే ఉంది బ్రీతింగ్. ఎందుకంటే నాకు మెంటల్లీ స్ట్రాంగ్ నేను, అందుకని నాకు కొంచెం బాగానే ఉంది. కానీ వీళ్ళెవరికి కొంచెం బ్రీతింగ్ అందట్లా ఇబ్బంది పడుతున్నారు. మెంటల్లీ
నైట్లో కూడా చాలా బాగుంది. మీరు చెప్పండి, నేను చెప్పేది. అదిగోండి సోమండి. ఎదురండి. ఇది ఆనా ఆఫా ఇది ఆనే. ఆ? ఆనే. పైన కనపడుతుంది అందులో. ఇందులో కనపడుతున్నాయి గీతలు గీతలు. స్నో మౌంటైన్. మరి ఇక్కడ రికార్డెడ్, ఈతల ఆను. మరి ఇక్కడ ఏమో టైం కనిపించట్లా, పైన ఉందా? ఈతల ఆను. ఓకే. కొంచెం ముందుకు చలుపు. ఇక్కడ అసలు కదలకుండా బ్రహ్మాండంగా వస్తూ ఉంటే వావ్, స్నో మౌంటైన్ సూపర్. చూసారా ఎంత బాగుంది అసలు, దూదిలాగా. అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. దూది కాటన్లో ఉంది. వెళ్ళాలి, పట్టుకోవాలనిపిస్తుంది. వెన్నెలలా ఉంది కదా. కామెంట్ చేయండి. ఆయన ఉన్నారు, ఆయన అంత